నెల్లూరు సిటీ 46వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ వేలూరు మహేష్ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఆచార్య వీధిలో అధిక సంఖ్యలో అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ ప్రియతమ నేత మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. రవితేజ కుమార్తె ప్రత్యూష, అల్లుడు రవితేజ, చిన్న కుమార్తె నిషిత, నారాయణ రెడ్డి, ప్రభాకర్, రోషన్, సురేష్, రాధయ్య, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాను, కానీ ఇంతమంది అభిమానులు నేను ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజుకి గత ఒక 8 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడో దగ్గర పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ దేవుని ఒక సన్నిధిలో ఉంటూ నేను నా పుట్టినరోజు రోజు ఏ రోజు వచ్చాడు. కానీ క్రమం తప్పకుండా 46వ డివిజను నా ఒక అభిమానులు, నా అభిమానులు ఒక దేవుళ్ళు, నా ఒక నిజంగా చెప్పాలంటే నా 46వ డివిజన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం నా కోసం నేను ఉన్నా లేకపోయినా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఉదయాన్నే వినాయకుడి కాడ, గాంధీ బొమ్మ కాడ పూజా కార్యక్రమం చేసుకొని అలాగే అన్నదానం కార్యక్రమం చేస్తూ అలాగే పలు సెంటర్లలో వాళ్ళు అన్నదానం కావచ్చు, కేక్ కటింగ్లు అలా పెట్టుకుంటూ చివరగా 46వ డివిజన్లో ఈసారి ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పని పట్టుబట్టిన తర్వాత నా ఒక 46వ డివిజను నా ఒక మిత్రులు, అభిమానుల కోసం ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇంత పెద్ద ఎత్తున నా మీద చూపించిన అభిమానానికి వారందరికీ కూడా నేను వాళ్ళకి ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, నా కంఠంలో ఊపిరినంత వరకు ఈరోజు నా కోసం ఎవడు పనిచేస్తున్నాడో ప్రతి ఒక్కరికి నా ఊపిరినంత వరకు వాళ్ళకి నేను నిలబడతాను. ఎందుకంటే ఈ అభిమానులు మర్చిపోలేని పరిస్థితి. ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానులకు పేరు పేరున నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వెన్నుపోటుకి ఉదాహరణ చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. విశ్వాసానికి ప్రతీకాష్ట ఒక నిదర్శనం అంటే వేలూరు ఉమామహేష్ గారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, జగనన్న పాటలో ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండాలని, నాడు అనిలానికి ఏ విధంగా అయితే తన యొక్క సహకారం అందించాడో నేడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ, మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి వారికి నిత్యం అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.